ఇట్లున్నది. ఇక నిన్న విని ఏతుల కథ ఏంటంటే ఇది నిన్నటి పేపర్, కావాలని నిన్నటి పేపర్ తీసిన. ఇగో ఇట్లా వేసుకున్నాడుగా. ఇంకా మీకు చెప్పాలి. ఇప్పుడు వీడు పదవి కోసం ఎంత తిప్పల పడతానంటే వీడు ఒక్క పదవి కోసం ఇక వీని బతుకంతా పదవిలోనే ఉన్నదన్నంత దానికోసం నిన్న కూడా దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టున్నాడు. పైసలు లేవు అన్నాడుగా. సాయి పైసలు చాలు అన్నాడు. ఏం చేసిందంటే నిన్న కూడా ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరు ఎమ్మెల్యేల కాలు మొక్కే పని చేసిండు. అందరు ఎమ్మెల్యేలను అయ్యా ఇక మీరే దిక్కు, మీరు లేకపోతే వృధా అవుతుంది అయ్యా అని చేసిండు. ఇది అయిపోయినాక అది చదువుదాం, అది చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఇగో ఇదేనా ఫస్ట్? కాదు, ఈ ఫోటోనా? కాదు వేముల వీరేశం అన్న దగ్గర నుంచి లేచిందండి. ఇక వేముల వీరేశం అన్నకు శుభాకాంక్షలు చెప్తాడు పోస్టర్లు వేసి. ఇగో కోరం కనకయ్య గారికి ఇల్లందు. ఇగో రాజగోపాల్ రెడ్డి, ఇట్లా పొంగులేటి శ్రీనివాసు, అదేవిధంగా ఇగో మందుల సామేలన్న, అదేవిధంగా కొండ మురళి గారు, వాళ్ళ భార్య సురేఖ గారు, మంత్రి గారు, ఇక తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఈయన సాంబశివరావు, ఇట్లా ఈ ఉమ్మడి 3 జిల్లాల కలిసి 40 మంది ఎమ్మెల్యేలు దాకా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన పోస్టర్లు కొట్టి ప్రత్యేకంగా వాళ్ళను పొగుడుతూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు వాళ్ళందరికీ చెప్పింది. ఎందుకంటే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడు ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి గారు దానికి రిజైన్ చేసేసింది. వరంగల్, ఖమ్మము, నల్గొండ ఈ 3 జిల్లాలకు కలిపి విద్యావంతులు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతుంది. ఆ ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ కోసం వేషాలు పడతాండు. ఇక ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు సహకరిస్తేనే ఇప్పుడు బతికి బయట పడతాడు వీడు. ఒకప్పట్లో లెక్క లేదు కదా వీని ఇమేజ్. అప్పుడు అంటే తెలియదు, దొంగో లంగో తెలియదు. వీడు ఏ వేషం కడితే ఆ వేషం నిజమే అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఈ దొంగ అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు ప్రజల కాళ్ళు పట్టుకోవాలి, అరే గ్రాడ్యుయేట్స్ కాళ్ళు పట్టుకోవాలి, అరే వాడు లంగో దొంగో ఇక మన పార్టీలోకి వచ్చిండ్రా వాడిని గెలిపియండ్రా అని చెప్పాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు అందరినీ ప్రసన్నం చేసుకోవడానికి, ఈ ఎమ్మెల్యేల కాలు మొక్కడానికి ఇగో ఇట్లా దండం పెట్టి అయ్యా ఇక మీరే దిక్కు నాయన, అయ్యా మీ 36-40 మంది ఎమ్మెల్యేలు నాకు దిక్కు, నేను ఎప్పటించో అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటానా, అది అయితే లేదు కానీ ఇక శాసన మండలిలో అయినా అడుగు పెడతా. పోయినసారి శాసన మండలిలో అడుగు పెట్టాలనుకొని మీ కాళ్ళు మొక్కుదామని వస్తే అప్పుడు మీరు లేరు, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉండే, వాళ్ళ కాళ్ళు నేను మొక్కుదామన్నా కూడా వాళ్ళ అవకాశం ఇవ్వలే, కాబట్టి ఇక మీ కాళ్ళు మొక్కుతా నేను అని చెప్తాడు వాడు. ఇది ఇక్కడికి వచ్చింది నేను అంగిలాగు సిద్ధాంతం కాస్త ఇక్కడికి వచ్చింది. ఇది ఇప్పుడు ఇక దీనికోసం పడరా అని విద్యలు పడతాను. ఇగో తీన్మార్ మల్లేశం పిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ మల్లేశం ఎందుకు మల్లేశం ఈ కథలన్నీ? పాలకుర్తి శాసనసభ్యురాలు కూడా దండం పెట్టినావుగా. నీకంటే చిన్న అమ్మాయి అక్కడ అమెరికా నుండి వచ్చింది, పైసలు పెట్టింది, గెలిచింది. ఇప్పుడు అన్నాడు పైసలు తీసుకొని ఎత్తారు అన్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈమె కాళ్ళ మీద పడితేనే 4 ఓట్లు వేపిస్తుంది అక్కడ. ఇప్పుడు అన్నాడు ఈ గీమెను అయితే గెలిపించుకోవడం నిజంగా పాలకుర్తి ప్రజలు చేసుకున్న దురదృష్టమే ఇది. ఎందుకంటే చక్కగా అమెరికా నుండి 200 కోట్లు పట్టుకొని వచ్చింది వీళ్ళ అత్త నిలబడవలసింది. వీళ్ళ అత్త అనుకోని కారణాల వీళ్ళ అత్తకు టికెట్ పోయింది. టికెట్ పోదంటే ఏదో ఇక్కడ మన దేశం అనేది లేదట, ఆధార్ కార్డు ఇంకేదో లేదు ఆయన పక్కన పెట్టిండు. ఈమెకి ఇచ్చిండు 25-26 సంవత్సరాలు, 26-27 ఇక యశస్విని రెడ్డికి పైసలు తీసుకొని ఓట్లేసిన కథం అయిపోయింది. అంటే పైసలు ఉంటే రాజకీయం చేయొచ్చు అనేది ఇక్కడ యశస్విని రెడ్డిని చూస్తే అర్థమైపోతుంది. పాలకుర్తి ప్రజలకు చేసింది ఏం లేదు, పైసలు ముఖానికి వచ్చింది, గెలిచింది, కథం. ఇప్పుడు అదే మన 26 సంవత్సరాల పిల్లలు పైసలు ఉంటే ఏం చేస్తారంటే సినిమాలకు పోయేస్తారు, షికార్లకు పోయేస్తారు, తాగొస్తారు. అంటే వీళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి.
మనకునే 200 300 అవి ఒడగొట్టుకొని వస్తాం. ఈ 1000 కోట్లు పెట్టి మన 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 ఓట్లు కొంటారు.